హలో అండి, ఈ వీడియోలో మైక్రోప్రాసెసర్ సబ్జెక్ట్లోని సింపుల్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దామండి. 8086 మైక్రోప్రాసెసర్లో. ఓకే, మనకి లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటండి? అండ్, ఆర్, ఎక్స్ఆర్, కాంప్లిమెంట్, బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్, ఇవన్నీ కూడా లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ కింద వస్తాయి కదా. ఆల్రెడీ నేను బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ ఎలా చేయాలో ప్రోగ్రామ్ చేశానండి. ఈ వీడియోలోనైతే అండ్, ఆర్, ఎక్స్ఆర్ ఆపరేషన్స్ అనేవి 8-bit నెంబర్స్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలి, అలానే 16-bit నెంబర్స్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే, టు పర్ఫార్మ్ అండ్, ఆర్, ఎక్స్ఆర్ ఆన్ టు 8 or 16-bit నెంబర్స్ అంటే ఆ అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేవి 8-bit నెంబర్స్కి రాయొచ్చు, అలానే 16-bit నెంబర్స్ కూడా రాయొచ్చు. ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ అయితే 8-bit నెంబర్స్కి. ఓకే, మూవ్ ఏఎల్ 15H. ఏఎల్ అనేది 8-bit రిజిస్టర్, 15 అనేది 8-bit డేటా. 15 అనేది 8-bit డేటా ఎలా అవుతుందని చెప్పాను. ఓకే, 1కి 5కి పక్కన ఏమని రాస్తున్నాము? హెచ్ అని రాస్తున్నాం. హెచ్ మీన్స్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఓకే, హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అంటే 1కి ఎలా అంటే బైనరీ కోడ్ రాస్తాం కదా, 8421 కోడ్లో. 1 అంటే 0001, 5 అంటే 0101. ఓకే, నెక్స్ట్ మూవ్ బిఎల్ 24H. బిఎల్ అనేది కూడా 8-bit రిజిస్టరే, దానిలో 24 అనే 8-bit డేటాని బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము. 24, 2కి బైనరీ కోడ్ 0010, 4కి బైనరీ కోడ్ 0100. నెక్స్ట్ ఏమని రాసామండి? అండ్ ఏఎల్ బిఎల్ అంటే ఏఎల్లో ఉన్న డేటాకి అలానే బిఎల్లో ఉన్న డేటాకి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఏఎల్లో ఎంత ఉంది? 15 ఉంది. బిఎల్లో ఎంత ఉంది? 24 ఉంది. ఆ రెండింటికి ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అండ్ అంటే ఏంటండి? మల్టిప్లికేషన్ కదా. ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను చూడండి, బైనరీ డేటా 15కి అలానే 24కి. ఇప్పుడు ఈ రెండింటికి ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. మల్టిప్లికేషన్ చూడండి, అంటే మీకు ఈ ఆపరేషన్స్ చేయాలన్నా, అండ్ చేయాలన్నా, ఆర్ చేయాలన్నా, ఎక్స్ఆర్ చేయాలన్నా అన్నీ మనకి గేట్స్ ఉన్నాయి కదా. అండ్ గేట్ ట్రూత్ టేబుల్, ఆర్ గేట్ ట్రూత్ టేబుల్, అలానే ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ అనేది తెలిస్తే మీరు 8-bitకి చేసినా 16-bitకి చేసినా తెలుస్తుంది. ఆ ట్రూత్ టేబుల్ తెలియకోకుండా ఇక్కడ పర్ఫామ్ చేయలేము. ఇప్పుడు అండ్ ఆపరేషన్ అంటే మల్టిప్లికేషన్ అన్నాం కదా. 1 into 0 అంటే ఎంత? 0. 0 into 0 0. 1 into 1 1. 0 into 0 0. 0 into 1 0. 0 into 1 0. ఓకే, ఎంత వచ్చింది మనకి? 0 4. ఓకే, ఇది బైనరీ కోడ్ ఎంత? 4, ఇదేమో 0 0 4. ఆ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తామని చెప్పాను? ఏఎల్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఏఎల్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ 04 అనేది ఎక్కడుంది? ఏఎల్ రిజిస్టర్లో ఉంది. నెక్స్ట్ ఏమని రాసాం? మూవ్ 1800 ఏఎల్ అని రాసాం. అంటే ఏంటి మీనింగ్? ఈ ఏఎల్లో ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ని 1800 అనే మెమరీ లొకేషన్లోని ఒక అడ్రస్లో స్టోర్ చేస్తాము. ఓకే, ఇది ఒక మెమరీ లొకేషన్స్ కదా ఇవి. వీటిలో మనకి ఎంత? 1800 అని ఉందనుకోండి. ఈ వచ్చిన రిజల్ట్ అనేది ఇక్కడ స్టోర్ చేయండి అని మీనింగ్. ఓకే, మూవ్ 1800 మెమరీ లొకేషన్ ఏఎల్, ఆ రిజల్ట్ని ఇలా స్టోర్ చేస్తాము అని. మనకి అండ్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి హాల్ట్. హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయింది అని మీనింగ్. ఇప్పుడు ఆర్ ఆపరేషన్ అనుకోండి. ఆర్ ఆపరేషన్ అంటే సేమ్ ఎలా రాస్తాం ప్రోగ్రామ్, అదే నెంబర్స్కి రాస్తున్నాను. మూవ్ ఏఎల్ ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చండి. 8-bit రిజిస్టర్కి చేస్తున్నాను, అంటే 8-bit డేటాకి పర్ఫామ్ చేస్తున్నాను. మూవ్ ఏఎల్ 15, మూవ్ బిఎల్ 24H. ఇప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ రాయాలి. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను? నేను ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి ఆర్ ఏఎల్ బిఎల్ అని రాశాను. అంటే ఏఎల్లో ఉన్న కంటెంట్కి అలానే బిఎల్లో ఉన్న కంటెంట్కి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని మీనింగ్. ఇలా పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? ఇక్కడ ఈ లొకేషన్ ఇచ్చారు. ఆ లొకేషన్ ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఏం కాదు, మీరు ఏ లొకేషన్ అయినా తీసుకోవచ్చు. నేనేమని రాస్తున్నానంటే లొకేషన్ మూవ్ 1500 ఏఎల్ అని రాస్తున్నాను. అంటే ఈ ఏఎల్లో వచ్చిన రిజల్ట్ అనేది ఈ లొకేషన్లో స్టోర్ చేస్తాను అని. అలా స్టోర్ చేస్తున్న కంప్లీట్ అయిపోయిన హాల్ట్ అని రాస్తాం. హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయింది అని. ఇప్పుడు ఆ రెండింటికి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? ఆర్ ఆపరేషన్ కదా. 1524కి ముందు బైనరీ కోడ్స్ రాయండి. 0001, 5 అంటే 0101, 2 అంటే 0010, 4 అంటే 0100. ఓకే, ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎడిషన్ కదా. అంటే మీకు ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ తెలియాలి. 0001 1011 ఇవి ఇన్పుట్స్, ఇది వచ్చి అవుట్పుట్. 0 రిమైనింగ్ అన్ని 1s.
ఓకే, ఇదే కదా ఆర్ గేట్ ట్రూత్ టేబుల్. దాన్ని బట్టి చూడండి 1 + 0 1 0 1 0 1 1 0 0 ఎంత వచ్చిందండి? 0 0 1 1 అంటే 3 0 1 0 1 అంటే 5. ఓకే, ఆర్ గేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. ఈ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తాము? ఏఎల్లో స్టోర్ చేస్తాము. ఏఎల్లో స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఏమంటున్నాము? 1500 ఏఎల్ అంటే ఏఎల్లో ఉన్న రిజల్ట్ని ఈ 1500 అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తాము. ఓకే, ఇప్పుడు అదే 16-బిట్ నెంబర్స్కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చూద్దాం. ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే ఇవన్నీ సింపుల్గా రాసే ప్రోగ్రామ్స్ కిట్ మీద చేస్తాం. మ్యాక్సిమం హార్డ్వేర్ ప్రోగ్రామ్స్ అండి. మూవ్ ఏఎల్ ఏఎక్స్ 16-బిట్కి రాస్తున్నాను ఎక్స్ఆర్ ఆపరేషన్ కాబట్టి. ఏఎక్స్ బిఎక్స్ అనేవి 16-బిట్ రిజిస్టర్స్. ఓకే, 16-బిట్ మీరు రాసేటప్పుడు అంటే అండ్ ఆర్ అవి కూడా చేయొచ్చు. అలా తీసుకున్నప్పుడు రిజిస్టర్ ఏఎక్స్ అని తీసుకోవాలి, ఏఎల్ అని తీసుకోకూడదు. ఏఎక్స్ = 2412H. ఇది ఏఎక్స్ రిజిస్టర్ అనేది 16-బిట్ రిజిస్టర్, 2412 అనేది 16-బిట్ డేటా. నెక్స్ట్ మూవ్ బిఎక్స్ 1524H. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను? ఎక్స్ఆర్ ఆపరేషన్ కాబట్టి ఎక్స్ఆర్ ఏఎక్స్ బిఎక్స్. వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఒక 1200 అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏఎక్స్లో స్టోర్ అవుతుంది. ఆ ఏఎక్స్లో స్టోర్ అయిన రిజల్ట్ని ఈ లొకేషన్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ హాల్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయ్యింది అని. మూవ్ ఏఎక్స్ 2412H అంటున్నాం కదా, ఇదేమో ఆప్ కోడ్. ఆప్ కోడ్ అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము అని. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, అంటే మూవ్ చేస్తున్నాము కాబట్టి ఇది ఆప్ కోడ్. ఏఎక్స్ 2412 అనేవి ఆపరాండ్స్. ఇది సోర్స్ ఆపరాండ్, ఇది డెస్టినేషన్ ఆపరాండ్. ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇలా మూవ్ అవుతుంది, ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని మీనింగ్. ఇప్పుడు ఈ రెండింటికి బైనరీ కోడ్స్ రాసి వాటికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అలా మనం రాసి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి? ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ తెలియాలి. ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ ఏంటండి? 0 0 0 1 1 0 1 1. దీస్ 2 ఆర్ ద ఇన్పుట్స్. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? బోత్ ఇన్పుట్స్ ఉంటే అది 0, రిమైనింగ్ ఇవి 1. ఇదేమో ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్. మనం తీసుకున్న డేటాలు ఏంటి? 16-బిట్ డేటా 2412 ఒకటి, 1524 ఒకటి. వీటిని ముందు మీరు బైనరీలోకి రాయండి. 2కి బైనరీ కోడ్ 0010, 4కి బైనరీ కోడ్ 0100, 1కి బైనరీ కోడ్ 0001, 2కి బైనరీ కోడ్ 0010. నెక్స్ట్ 1 0001, 5 అంటే 0101, 2 అంటే 0010, 4 అంటే 0100. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ని బట్టి ఇక్కడ ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 00 ఉంటే ఏంటండి? 0నే కదా. నెక్స్ట్ 10 ఉంటే 1 1 0 1 1 0 0 1 0 0 0 1 1 0 0. ఓకే, 0011 అంటే 3 1 3 6. ఓకే, ఎంత వచ్చింది? 3136 వచ్చింది ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే. ఇప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తాము? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది డెస్టినేషన్లో స్టోర్ చేస్తాము. ఇప్పుడు డెస్టినేషన్ ఇక్కడ మనకి ఏముంది? ఏఎక్స్ ఉంది కదా. మ్యాక్సిమం ఏఎక్స్ తీసుకుంటాము, అంటే ఇది అక్యుములేటర్ రిజిస్టర్నే తీసుకుంటాము రిజల్ట్ని స్టోర్ చేసేటప్పుడు. వచ్చిన రిజల్ట్ ఎంత? 3136 కదా. అది ఎక్కడ స్టోర్ చేసాము? ఏఎక్స్లో స్టోర్ చేసాము. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాసాము? మూవ్ 1200 మెమరీ లొకేషన్ ఏఎక్స్ అన్నాం. ఇప్పుడు ఏఎక్స్లో ఎంత ఉంది మనకి? 3136 ఉంది. ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అవుతుంది? 12000 అనే లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇది కదా, ఇది మెమరీ లొకేషన్. ఇక్కడ మీకు 12000 అనే అడ్రస్ ఉంటే ఆ అడ్రస్లో ఇది స్టోర్ అవుతుంది. ఎంత? 3136 అనే రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. మనకి ఎక్స్ఆర్ ఆపరేషన్ అనుకున్నాం కాబట్టి అది పర్ఫామ్ అయింది. వచ్చిన రిజల్ట్ని కూడా స్టోర్ చేసాము కాబట్టి నెక్స్ట్ ఏమని రాసాము? హాల్ట్ అని రాసాము. హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇచ్చిన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. దానికి ఇన్స్ట్రక్షన్ హాల్ట్. ఓకే, ఇలా ఇవి సింపుల్గా రాసే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అండి. ఏ ఇచ్చినా కూడా మీకు కాన్సెప్ట్ అంటే మూవ్ అంటే ఏం చేయాలి, లోడ్ అంటే ఏం చేయాలి, అసలు డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని తెలిస్తే ఏది సోర్సు ఏది డెస్టినేషన్, ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ లోడ్ చేయొచ్చు, వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయొచ్చు, ఇవన్నీ అర్థమైతే మీకు ప్రోగ్రామ్స్ రాయడం ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.